పేరు? మాలిని. వయసు ఎంత? 22. ఏ ఊరు? విజయవాడ. అక్యూజ్డ్ ఈజ్ కన్విక్టెడ్. బెయిల్ చాలా కష్టం. మీరు? శాలిని, మాలిని సిస్టర్. ఈయన దీపక్ నా ఫ్రెండ్. ఓ చూడమ్మా, నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం, ఇంపాసిబుల్. ఏదైనా ఒక దారి ఉంటుంది కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నేనేం చేయగలనమ్మా? ఇది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, డ్రగ్స్కి సంబంధించింది. డ్రగ్సా? ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు, వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇప్పుడు మీరు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు. ఏయ్, నువ్వు అక్కడ కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే. పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి. మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు, షర్టుది వెళ్ళు. షర్ట్ ఇప్పండి. ఓయ్, ప్యాంటు కూడా ఇప్పాలి, ఇప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్ట 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 కూర్చోవాలి. అర్థమైంది, అర్థమైంది. నర్సే కదా, పంపిస్తాను. రండి రండి, వెళ్ళండి. నర్స్ ట్రైనింగ్ కని వచ్చావు, నర్సే కదా? ఏ ఆసుపత్రి? WMC. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? 2 సంవత్సరాలు. గుడ్. దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళు. ఏయ్ చూడు, జానకి పెద్ద రౌడీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. పైగా తను కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? పో. మాట్లాడుకుంటూ పోతుంది. సుజాత, గమనండు. పేరేంటి? ఓ
ఎవరు? జానకి. తెలుగా? లేదు, మార్వాడి అమ్మాయిలా ఉన్నావు, అందుకే అడిగా. సరే, నా గురించి చెప్పారా? లేచిరాట. లేచిరా, రా. పెళ్లి కూతురులా ఏంటి అనడక, త్వరగా రా. కూర్చో, పర్లేదు. కూర్చో. కాళ్ళు నొక్కు. ఏంటి అన్ని రెండు సార్లు చెప్పాలా? నొక్కు. నర్సా? అవును. ఏం చేసి వచ్చావు ఇక్కడికి? పిచ్చి కుక్కలు. ఫు! ఆ దేవుడు అసలు ఉన్నాడా చచ్చాడా? నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే అక్క. నమస్తే. ఏయ్, అక్క పిలుస్తోంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? ఏయ్, నిన్నేనే. వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నేను పొమ్మని చెప్పానా? ఏ కేసు? బ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లు అప్పగించి చూడతున్నాను. వెళ్ళి నీ పని చూసుకోవే. సెల్లోకి వెళ్ళండి. జానకి, నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. మాలిని, నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. ఓ. మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్నుపొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం. తండ్రైనా సరే, కొడుకైనా సరే, చావే శిక్ష. నా మొగుడు మా వర్గంలో వాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు. విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను. అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలీదా? తెలిసినా నేను అదే చేసేదాన్ని. నేను బయట ఉంటే నన్ను వదలరు. అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు.
నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక. వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు, దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోనే గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా, నొప్పి. అమ్మా, అక్క అక్క ఏమైందక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే వస్తా. ఎవరైనా రండి. జానకి అక్క, నొప్పులు వస్తున్నాయి. అయ్యో, తట్టుకోలేకపోతున్నా. పిలవండి. ఎవరైనా త్వరగా రండి, జానకి నొప్పులు. అక్క, ధైర్యంగా ఉండండి అక్క. ఏయ్, ఏమైంది? తొందరగా డాక్టర్ని పిలవండి. ఏయ్, తొందరగా డాక్టర్ పిలవండి. అక్క, ఏం లేదు అక్క. ఏం లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఏదో ఒకటి చేయమ్మా. వెంటనే వేడి నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి. అక్క, అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా. అక్క, నేను చెప్పేది వినండి అక్క. డాక్టర్కి ఫోన్ చేశాను. మెసేజ్ ఇచ్చామమ్మా, త్వరగా రమ్మని. మాలని, నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి. బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చూడు, పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం భయపడు. పుష్ చేయండి అక్క. నీకేం కాదు. అలా ఏం కాదక్క. నీకేం భయం లేదమ్మా, మేమంతా మీ ఉన్నాం. బిడ్డ కోసం పుష్ చేయండి అక్క. అలాగే అక్క. అయ్యో, అక్క, ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క. పుష్ చేయండి అక్క. గుడ్ గుడ్. అలాగే అక్క. ఇంకొంచెం అక్క, కొంచెం పుష్ చేయండి.
డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే నేను చూస్తా. ఏయ్, ఏంటక్కడ ఆ సౌండ్ ఏంటి? షాలు ప్లీజ్ ఏడవకు, రిలాక్స్, ప్లీజ్ డోంట్ క్రై. దీపక్ నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. జైలు అన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. షాలు తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్, షాలు నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వరీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? వైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలకు వెళ్తావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే? ఏమో, ఎవరికి తెలుసు? అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక
ప్రకాష్ వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు, ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను, ఒక నూనె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేననుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.